ప్రీ పోల్ ఓటింగ్ లో ఊహించని విధంగా డేమాన్ పవన్ కి ఓటింగ్ బీభత్సంగా పడుతుంది. ఇదే డేమాన్ పవన్ గనక ఈ టికెట్ టు ఫినాలే వీక్ లో టాస్కులు కూడా తను ఛాలెంజ్ చేశాడు నామినేషన్స్ లో. ఈసారి టికెట్ టు ఫినాలే నేనే కొడతా అనే విధంగా తను ఛాలెంజ్ చేసిండు. మరి అదే విధంగా అతనికి ఆ టాస్కులు కనుక హెల్ప్ అయ్యి మంచిగా టాస్కులు కనుక ఆడితే మాత్రం నిజంగా డేమాన్ కి అదృష్టం పట్టినట్టే ఈ వారం. తనుజని మనం మాట్లాడడానికి లేదండి. ఈ వారం తనుజకి ఎంత ఏంటి అంటే ఇక టార్గెట్ ఎవరు కూడా రీచ్ కారు. అసలు ఏ సీజన్ లో కూడా రీచ్ కానంత ఓటింగ్ తనుజకు పడుతుంది. ఓటింగ్ లో ప్రభంజనం సృష్టిస్తుంది. నెంబర్ వన్ అని ఇమాన్యుయల్ మాటల్లో చెప్పాలంటే ప్రభంజనం అనే విధంగా చెప్తారు కదా, ఆ రకంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. తనుజ ఫస్ట్ సెకండ్ ఇక అసలు వారం మొత్తం కూడా మాట్లాడడానికి అవకాశమే లేదు. ప్రస్తుతానికైతే తనుజ ఈ ప్రీపోల్ ఓటింగ్ లో కనుక చూసినట్లయితే తనుజకి ఎవ్వరు కూడా ఊహించరు. కొన్ని పోల్స్ కనుక చూస్తే 70+ ఓటింగ్ పర్సెంటేజ్ ఒక్క తనుజకే పడుతుంది. అంటే ఆల్రెడీ మనకు నిన్న నైటే తెలిసిపోయింది 6 మెంబర్స్ నామినేషన్స్ లోకి వచ్చారని. ఇమాన్యుయల్, కళ్యాణ్ తప్ప మిగతా వాళ్ళు వచ్చారని. అప్పటి నుంచే ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ నుంచి చాలా మంది పెట్టడం జరిగింది ఈ పోల్ లో కనుక చూసినట్లయితే ఎక్కడ చూసినా నువ్వు ఎక్కడనే చూడు తనుజ నెక్స్ట్ లెవెల్. కొన్ని ప్లేస్లలో 70+% ఓటింగ్ తోటి దూసుకెళ్తుందంటే అసలు ఇంకేమనాలి, ఇక మాటలు లేవు, ముచ్చట్లేవు, ఏమీ లేవు. నెంబర్ 1 ప్లేస్ తనుజ. నిజంగా ఎంత అదృష్టం చేస్తుందో. ఆమె కష్టం ఉంది, దానికి లేదని అనడానికి లేదు మనం. కానీ ఈ వారం ఇమాన్యుయల్ అండ్ కళ్యాణ్ వీళ్ళిద్దరు కూడా సెకండ్ థర్డ్ ప్లేస్ లో ఉన్నటువంటి వీళ్ళు ఇద్దరు లేకపోయేసరికల్లా చాలా అంటే చాలా కొంత లాస్ట్ వీక్ డౌన్ అయినటువంటి తనుజకి ఈ వారం అంతగా రెట్టించినటువంటి దేవుడు అంటారు కదా, చూస్తాడు ఒకసారి అని. లాస్ట్ వీక్ కొంచెం అటు ఇటు ఒడిదుడుకులకు లోనైనా ఈసారి తెలియని రూపంలో సెకండ్ థర్డ్ ప్లేస్ లో ఉన్న వాళ్ళు రాలేదు నామినేషన్స్ లోకి. ఒక దశలో కళ్యాణ్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు, ఆల్మోస్ట్ 1% డిఫరెన్స్ తోటి ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు కళ్యాణ్. అలాంటి కళ్యాణ్ కూడా రాకపోయేసరికల్లా ఈసారి ఓటింగ్ అనేది తనుజ వైపు తిరుగుతుంది. మొత్తం 70+% ఓటింగ్ అంటే మాటలాంటి అసలు అంత దారుణమైన ఓటింగ్ పడుతుంది. అదొక ప్రభంజనం. ఇక దాన్ని ఎంతైనా చెప్పుకోవచ్చు ఏంట్రా ఈ ఓటింగ్ అని. దాని తర్వాత ప్లేస్ లో చూస్తే డేమాన్కి ఎక్కువ పర్సంటేజ్ డేమాన్ ఉంటుండు. డేమాన్ తర్వాతకి సంజన గారు, రీతు గారు పోటాపోటీగా వాళ్ళు హౌస్ లో జరిగినటువంటి ఆ ఆర్గ్యుమెంట్స్ అవన్నీ వాళ్ళిద్దరి మధ్య ఎలా జరిగినాయో ఇక్కడ ఓటింగ్ లో కూడా వాళ్ళిద్దరికి పోటాపోటీగా ఓట్లు అయితే పడుతున్నాయి. సంజన గారు అండ్ రీతు వాళ్ళిద్దరికి ఒకటే విధంగా పోటాపోటీగా నువ్వా నేనా. ఇప్పుడు నాకు ఒక 7% వచ్చిందంటే తర్వాతకి 9 అంటే 10 అంటే 9, ఇలా 9, 10 ఈ రకంగా వాళ్ళిద్దరు ఓటింగ్ అయితే కొనసాగుతుంది. 11 వరకు ఉంటుంది వాళ్ళ పర్సంటేజ్ ఓటింగ్. ఇటు చూస్తే ఇక భరణి గారు కొంత మనం ఎందుకో భరణి గారికి, సుమన్ శెట్టి గారికి కొంత డౌన్ అయితే ఓటింగ్ ఉంది. ఫీల్ ఫ్రీగా ఫ్రాంక్లీగా ఏమన్నా ట్రూగా చెప్తున్నా మీకు. మళ్ళీ భరణి గారికి ఏంది బాగానే పడుతుంది అని అనుకుంటే నేనేం చేయను. ఓట్లు వేసుకోండి. అలా అనుకున్న వాళ్ళు భరణి గారు వెనకబడద్దు అనుకుంటే ఈ రోజు 10:30కి లైన్స్ ఓపెన్ అవుతాయి, ఓటింగ్ లైన్స్. మీరు ఈ రోజు అనేది చాలా ఇంపార్టెంట్. 1.5 hours లో క్లోజ్ అవుతుంది. ఈ టైంలో మీరు వేసుకుంటే భరణి గారిని కొంచెం బెటర్ ప్లేస్ లో చూడగలుగుతారు. సుమన్ గారు కూడా అంతే. సుమన్ గారికి ఇంకా దారుణమైన ఓటింగ్ ఉంది. కాబట్టి మీరు చూసుకుంటే సింగిల్ డిజిట్ లో కూడా ఇంకా చెప్పలేము, అంత తక్కువ ఓటింగ్ నడుస్తుంది సుమన్ గారికి. ఇప్పుడు ఈ రోజు కనుక మీరు కొంత అలర్ట్ గా ఉంటే కొంచెం బెటర్ ప్లేస్ వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళకి. ఇది ఫ్రెండ్స్ ప్రీ పోల్ ఓటింగ్ సిచ్యువేషన్. మరికొన్ని అప్డేట్స్ తో మరి వీడియోతో కలుస్తాం.